అది నిజమని తేలింది. ఆ రిపోర్ట్ అబద్ధమని తేలింది. అతడు నిజాయితీపరుడని తేలింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం టర్న్డ్ అవుట్ టు బీను ఉపయోగిస్తాం. టర్న్డ్ అవుట్ టు బీ అంటే చివరికి అలా అని తెలిసింది. ఏదైనా ఒక విషయం చివరలో ఊహించని విధంగా లేదా ఆశ్చర్యకరంగా తేలినప్పుడు ఈ ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ టర్న్డ్ అవుట్ టు బీ ప్లస్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. అది నిజమని తేలింది. అది నిజమని తేలింది. ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ట్రూ. ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ట్రూ. ఆ రిపోర్ట్ అబద్ధమని తేలింది. ఆ రిపోర్ట్ అబద్ధమని తేలింది. ద రిపోర్ట్ టర్న్డ్ అవుట్ టు బీ ఫాల్స్. ద రిపోర్ట్ టర్న్డ్ అవుట్ టు బీ ఫాల్స్. అతడు ఒక డాక్టర్ అని తేలింది. అతడు ఒక డాక్టర్ అని తేలింది. హీ టర్న్డ్ అవుట్ టు బీ అ డాక్టర్. హీ టర్న్డ్ అవుట్ టు బీ అ డాక్టర్. అతడు నిజాయితీపరుడని తేలింది. అతడు నిజాయితీపరుడని తేలింది. హీ టర్న్డ్ అవుట్ టు బీ ఆనెస్ట్. హీ టర్న్డ్ అవుట్ టు బీ ఆనెస్ట్. ఆ కథ నిజమని తేలింది. ఆ కథ నిజమని తేలింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.